సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనలీ మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది మావా. మరి మూవీ ఎలా ఉంది అని మనం మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మావా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి మూవీ అప్డేట్ అండ్ హానెస్ట్ మూవీ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు చూసేయండి. ఇంకా ఇంతకన్నా లాగ్ లేకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లాట్ చెప్తా వినండి. ఏంటి స్టోరీయా? ఒరే నీకు ప్లాట్ కి స్టోరీకి తేడా తెలియకపోతే సైలెంట్ గా ఉండు. ప్లాట్ అంటే సమరీరా బాబు, స్టోరీ కాదు. సారీ మామా, నాకు డిఫరెన్స్ తెలీదు. నీకే కాదు చాలా మందికి తెలీదులే. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే గజపతిగా మంచు మనోజ్ గారు, వరదగా నారా రోహిత్ గారు అండ్ శ్రీనుగా మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. వీళ్ళుండే ఊర్లో వారాహి అమ్మవారి మీద కొన్ని విలువైన భూములుంటాయి. వాటిని ఒక పొలిటీషియన్ కావాలనుకుంటాడు. సో తర్వాత ఆ ఊర్లో ఏం జరిగింది అనేదే స్టోరీ అన్నమాట. అమ్మయ్య, థ్యాంక్స్ రా, స్టోరీ చెప్పలేదు. ఒరే మనం ఎప్పుడు మన రివ్యూస్ లో స్టోరీ రివీల్ చేయలేదు, ఎప్పుడూ చేయం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ విజయ్ గారు మొత్తం ముగ్గురు హీరోస్ ని మూవీలో చాలా బాగా బ్యాలెన్స్ చేశారు మామా. మూవీలో మంచు మనోజ్ గారు బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఇన్ఫాక్ట్ మామా, ఈ మాట చెప్తే కొడతారేమో చూసుకో. లేదు మామా, నా ఒపీనియన్ హానెస్ట్ గా చెప్పడం నా పని. మూవీలో కొన్ని సీన్స్ లో నాకు మంచు మనోజ్ గారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబులా కనిపించారు. సావేరా, కన్ఫర్మ్ నీ క్యాంటీన్స్ నుంచి సావే. మూవీలో నారా రోహిత్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు మామా. కానీ ఇంట్రో సాంగ్ లో ఆయన వెయిట్ ఉన్నారని, అందుకే డాన్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారని మనకి క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆయన వెయిట్ డౌన్ అయి ఉంటే సూపర్ గా అనిపించేది. బట్ నీకెందుకురా ఆయన వెయిట్ ఉంటే? మావా నా ఒపీనియన్ చెప్పారా, కానీ నేనేం బ్యాడ్ గా ఏం చెప్పలేదు కదా. సరే సరే కానీ ఇంకా ఫైనలీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. మొన్న ఒక ఈవెంట్ లో బెల్లంకొండ సురేష్ గారు ఇలా అన్నారు, ఈ మూవీలో సాయి శ్రీనివాస్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు, మీరు మూవీ చూశాక మీకు అదే ఫీలింగ్ వస్తుంది అన్నారు. అండ్ నాకైతే సాయి శ్రీనివాస్ గారు మూవీలో అండర్ రేటెడ్ క్యారెక్టర్ అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ గురించి చెప్పాలంటే మూవీలో చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కడ ఈ క్యారెక్టర్ వేస్ అన్నట్టు అనిపించలేదు. క్రెడిట్స్ టు డైరెక్టర్ గారు, మూవీలో అంతమంది క్యాస్ట్ ని కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగా డిజైన్ చేశారు, స్టోరీ అంతా కూడా ఎంగేజింగ్ గా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో ఎక్కడో ఒక పాయింట్ తర్వాత స్టోరీ ఎండ్ అయిపోయింది అనుకుంటాం, కానీ స్టోరీ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనకు ఒక లాగ్ ఫీల్ అనిపించచ్చు, కానీ ఇక్కడ డైరెక్టర్ గారు ట్విస్టులతో బాగానే బ్యాలెన్స్ చేస్తారు. ఇంకా మూవీలో ఇంకొంచెం లాగ్ అనిపించే ఫీలింగ్ ఏంటంటే సాయి శ్రీనివాస్ గారి లవ్ స్టోరీ. ఈ ఎపిసోడ్స్ కొంచెం స్టోరీని డీవియేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ముగ్గురు హీరోల పర్ఫార్మెన్స్ బాగుంది, విజయ్ గారి డైరెక్షన్ బాగుంది, ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగా చేశారు, ఇంకా స్టోరీ కూడా బాగుంది. మావా ఇది తెలీదా? ఇది రీమేక్ మూవీరా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? రీమేక్ అయితే నేను తమిళ్లో ఆ మూవీ చూడలేదు మావా. అయినా రీమేక్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, ఇప్పుడు చూసిన మూవీ వరకు స్టోరీ నాకు బాగా నచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ డైరెక్టర్ గారు మూవీని బాగా ప్రెజెంట్ చేశారు. సెకండ్ హాఫ్ లోనే కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే ఇంప్రెసివ్ గా లేవు మామా. అండ్ సెకండ్ పాయింట్ లో అయితే లవ్ ట్రాక్. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి విఎఫ్ఎక్స్ పోర్షన్స్. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అయితే కొంచెం బ్యాడ్ గానే అనిపించింది నాకైతే. ఫైనల్ గా నా ఒపీనియన్ లో మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ గుడ్. మీరు మీ ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్ తో ఈ వీకెండ్ ఏమైనా మూవీకి వెళ్దాం అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇంకా ఫైనల్ గా న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ కి వచ్చేస్తే ఇట్స్ అన్ ఆరెంజ్ సిగ్నల్ మామా. అదేంటి మామా, అంతా బాగుందన్నావు, మళ్ళీ ఆరెంజ్ అంటున్నావు ఏంటి? చెప్పా కదా మామా, సెకండ్ హాఫ్ లో కొంచెం లాక్ ఫీల్ అనిపించిందని. ఒకవేళ అది కూడా క్రిస్ప్ గా తీసుంటే మూవీ లెంత్ ఇంకా బాగా తగ్గుండేది, విచ్ కుడ్ బి డూయింగ్ వండర్స్ టు ద ఫిలిం. ఇది మామా భైరవం మూవీ రివ్యూ. మరి మీరు మూవీ చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ అయ్యే లోపు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.